రూబీ అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి తన ఫేవరెట్ టీవీ షో చూస్తూ ఉంటుంది. హఠాత్తుగా గది లైట్ ఆన్ అవుతుంది. తన చెల్లెలు సునైన గదిలోకి వస్తుంది. రూబీ, అమ్మ నాన్న ఇంట్లో లేరు, అందుకే కదా నువ్వు ఇప్పటి వరకు అర్ధరాత్రి వరకు కూర్చొని టీవీ చూస్తున్నావు? అవును యార్, చూడు సునైనా, ఈ సీరియల్ ఎంత బాగుందో, ఇది మహా ఎపిసోడ్. అవునా, అయితే మనం చూడాల్సిందే. సరే, కానీ టీవీ చూస్తూ ఏదైనా తినాలి. మరి ఇప్పుడు ఏం తిందామో నువ్వే చెప్పు. సరే సునైనా, ఏదైనా మంచిగా చేసుకుని తిందామా? ఏంటి, నేనైతే అస్సలు ఏమీ చేయను, ఇంకా మ్యాగీ లాంటివైతే అసలే చేయను. అరే, అయితే ఒక పని చేద్దామా, బయట నుంచి పిజ్జా ఆర్డర్ చేసుకుందామా? అరే హా, చాలా మంచి ఐడియా. సునైనా అప్పుడే ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరికీ పిజ్జా ఆర్డర్ చేస్తుంది. అర్ధగంటలో మనిద్దరికీ పిజ్జా వస్తుంది. పద, అప్పటి వరకు సీరియల్ చూద్దాం. కానీ ఏ దుకాణంలో అయితే పిజ్జా రెడీ అవ్వబోతుందో అక్కడ ఓహో, విచిత్రమైన మనుషులు. దుకాణం క్లోజ్ చేసే టయానికి ఆర్డర్ చేస్తారు వీళ్ళు. ఇంటికి వెళ్లేసరికి లేట్ అవుతుంది. దానివల్ల నా భార్య నన్ను కొడుతుంది. రాజక్ మళ్ళీ తన దుకాణం తెరుస్తాడు. ఆ టైంలో అతనికి ఏ డెలివరీ చేసే అతను కనపడ్డు. అర్ధరాత్రి అవుతుంది. దారంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. బాబోయ్, ఈ దారంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఈ దారిలో దయ్యాలు, భూతాలు ఇంకేమేమి ఉంటాయో ఏమో. అక్కడి నుంచి కాస్త దూరంలో ఒక దయ్యం ఒక చెట్టుకి ఉల్టా వేలాడుతూ ఉంటుంది. దానికి కాస్త దూరం నుంచి పిజ్జా వాసన వస్తూ ఉంటుంది. అరే వా, వేడివేడి పిజ్జా నడుస్తూ నా దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. నేనైతే హబ్బా, చనిపోయిన దగ్గర నుంచి నాకిష్టమైన పిజ్జాని అసలు తిననే లేదు. అప్పుడే రజత్ అక్కడి నుంచి బయలుదేరతాడు. అతనికి తెలియదు అతని వెనకాల పిజ్జా లవర్ దయ్యం ఉందని. రజత్ వెళ్లి డోర్ బెల్ కొడతాడు. సునైనా ఇంకా రూబీ తలుపులు తెరిచి చూస్తారు. చూసేసరికి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి గట్టిగా అరుస్తారు. వాళ్ళు చాలా భయపడిపోతారు. అంకుల్, మీ వెనకాల. రజత్ వెనక్కి తిరిగి చూసేసరికి దయ్యం కనబడుతుంది. కనబడేసరికి భయంతో పిజ్జా డబ్బాలు కింద పడేస్తాడు. కాని దయ్యం అవి కింద పడకుండా ముందే పట్టుకుంటుంది. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ పిజ్జా పార్టీకి నన్ను పిలవరా? ఈ దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది? దయ్యం గారు, పిజ్జా పార్టీ అయితే వీళ్ళిద్దరు చేసుకుంటారు. నేను కేవలం ఇది డెలివరీ చేయడానికి వచ్చాను. మీరు కావాలంటే వీళ్ళిద్దరితో కలిసి పార్టీ చేసుకోండి. ఏంటి దయ్యం గారు, ఈయన మా అంకుల్. ఈయన కూడా మాతో పాటు పార్టీ జరుపుకోవడానికి ఉన్నారు. అరే అంకుల్, మీ చెల్లెలి పిల్లల్ని మీరు గుర్తుపట్టలేకుండా ఏంటి తెలీదు అంటారు? హే, మీ ఎవ్వరి మాట నేను వినను. మీరు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిసి లోపల పిజ్జా పార్టీకి రావాలి. దయ్యం ముందు ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతారు. అది మెల్లిగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్తుంది. అది లోపలికి వెళ్లిన వెంటనే రజత్ కోపంగా, మీరిద్దరూ నన్ను ఇందులో ఎందుకు ఇరికించారు? నాకసలు మీరు ఎవరో కూడా తెలియదు. అంకుల్, మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఒక దయ్యం దగ్గర ఆడపిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నారు. అసలు ఆ దయ్యం మమ్మల్ని ఇద్దరిని కలిపి తినేస్తే ఏం చేస్తారు? అప్పుడు దయ్యం లోపలికి వెళ్లి అరుస్తుంది. ఎంతసేపు అక్కడుంటారు? లోపలికి రండి, లేకపోతే మీ ముగ్గురిని నరికేస్తా. ఇది విని ముగ్గురు భయపడిపోయి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు దయ్యం అక్కడ కూర్చుని పిజ్జా ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది. ఎంత మంచి వాసన, మజా వస్తుంది. దీనితో పాటు చల్లని కూల్ డ్రింక్ ఉంటే చాలా మజా వస్తుంది. ఇంకా అప్పుడు దయ్యానికి చాలా కోపం వస్తుంది. సునైనా వైపు చెయ్యి పెట్టి చూపిస్తుంది. సునైనా వెంటనే నేలపై పడిపోతుంది. నా తల. సునైనా, నువ్వు బానే ఉన్నావా? ఇప్పుడు ఎవరైనా నా మూడు పాడు చేశారంటే బాగుండదు చెప్తున్నా. మేమేమి చెయ్యము.
దయ్యం పిజ్జా తినడం మొదలు పెడుతుంది. చూస్తూ చూస్తూ ఒక డబ్బా పిజ్జా మొత్తం ఒంటరిగా తినేస్తుంది. భలే పిజ్జా, భలే రుచిగా ఉంది. హా సరే, నువ్వు ఇప్పుడు పాట పాడి వినిపించు, సరేనా? నాకు పాట పాడ్డం రాదు అనిపిస్తోంది. మీరు మాటలకి వినేలాగా లేరు. దయ్యం తన నోరు తెరిచి తన నల్లటి పళ్ళు ఇంకా ఎర్రటి నాలుక చూపిస్తూ, ఇంకా నేను మిమ్మల్ని కూడా ఈ పిజ్జాలాగానే తినాలి అనిపిస్తుంది. సునైనా ఇంకా రూబీ నేరుగా పాట పాడడం మొదలు పెడతారు. నువ్వేనా, ఓ నువ్వేనా, నా నువ్వేనా, అది నువ్వేనా, నువ్వేనా. సరే, ఇప్పుడు నువ్వు ఆ ఫ్యాన్కి ఉల్టా వేలాడుతూ ఉండు. అప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేస్తాను. ఎలా ఉంది? హా? ఏంటి? నాకు భలే మజా వస్తుంది. బాబ్రే. కాని దయ్యం వాళ్ళ మాటలు వినకుండా మరొక పిజ్జా ఓపెన్ చేస్తుంది. చూస్తూ చూస్తూ అది ఆ పిజ్జా కూడా తినేస్తుంది. ఇప్పుడు పిజ్జా అయిపోయింది. ఇప్పుడు పిజ్జా పార్టీ కూడా అయిపోయినట్టే కదా. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? అస్సలు వెళ్ళకూడదు. ఇప్పుడు నాకు ఇంకా ఆకలిగా ఉంది. ఏంటి? ఇప్పుడు నువ్వు ఏం తింటావు? పిజ్జా తింటాను. అది కూడా నువ్వే చెయ్యాలి. ఏంటి? సరే, నేను ఇప్పుడే దుకాణానికి వెళ్ళి నీకోసం పిజ్జా రెడీ తీసుకొని వస్తాను. లేదు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే రెడీ చెయ్యి. వీళ్ళ వంటగదిలో. మీరిక్కడే పిజ్జా రెడీ చేయండి. మా వంటింట్లో అన్ని సామాన్లు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అంకుల్. వెళ్ళండి. రజక్ భయపడుతూ వంటగదిలోకి వెళ్తాడు. కాసేపట్లో అతను 4 పిజ్జాలు రెడీ చేసి అందంగా దయ్యం ముందు పెడతాడు. హా, దీని వాసన ఎంత బావుంది. ఇవి ముందు వాటికన్నా చాలా బాగా అనిపిస్తున్నాయి. కాని అప్పుడే దయ్యం కోపంగా పైకి లేచి రజత్ గొంతు పట్టుకుంటుంది. కాని నాకు అనిపిస్తోంది, నాకు పిజ్జాలో నువ్వు స్పెషల్ మసాలాకి బదులుగా ఎలకల ముందు కలిపావు అని. ఇప్పుడే నిన్ను చంపేస్తా. దయ్యం మాటలు విని రజత్ భయంతో వణికిపోతూ ఉంటాడు. బాబూ, నీకో విషయం తెలుసా? నేను దయ్యమయ్యే చాలా సంవత్సరాలైంది. ఒకటి, నువ్వు నన్ను చంపాలి అని ప్రయత్నించావు. మరొకటి, నువ్వు నా 4 పిజ్జాలు అనవసరంగా వేస్ట్ చేశావు. మరి నిన్ను ఊరికే వదులుతానా? దీనికి నువ్వు సరైన శిక్ష అనుభవించే తీరాలి. ఇది చూసి సునైనా ఇంకా రూబీ భయపడిపోతారు. రూబీ, ఇలా అయితే ఆ దయ్యం అంకుల్ని చంపేస్తుంది. ఏదైనా చెయ్యాలి. మనం ఇప్పుడు ఏం చెయ్యగలం? ఒక ఐడియా. సునైనా తర్వాత వంటగదిలోకి వెళ్లి మరొక పిజ్జా రెడీ చేసుకొస్తుంది. చూడు, తీసుకో. నీకోసం నేను వేరే పిజ్జా రెడీ తీసుకునొచ్చాను. ముందు దీనిని తిను, లేకపోతే ఇది చల్లగా అయిపోతుంది. ఈ అంకుల్నైతే తర్వాత కూడా చంపొచ్చు కదా. సునైనా ఇచ్చిన పిజ్జా తీసుకుని దయ్యం కూర్చొని తింటూ ఉంటుంది. అది తిన్న తర్వాత దానికి కళ్ళు తిరిగి నిద్రొచ్చి పడిపోతుంది. అప్పుడు, నేను దాని పిజ్జాలో నిద్ర మాత్రలు కలిపాను. ఇంకా ఎక్స్ట్రా టమాటో కెచప్ కూడా దానికి తెలియకుండా. పదండి, త్వరగా దీనిని తీసుకుని వెళ్ళి అడవిలో పడేసి వద్దాము. ఇంకేముంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆ దయ్యాన్ని తీసుకుని వెళ్లి అడవిలో పడేస్తారు. ఆ తర్వాత రూబీ ఇంకా సునైనా ఎప్పుడూ పిజ్జా ఆర్డర్ చేయలేదు. రాత్రిపూట అయితే అసలే చేయలేదు.